బర్రెలు వచ్చేటప్పుడు గబ్బు కొడుతున్నాడు నోరంత దందే గబ్బు కొట్టక ఏం కొట్టిద్రా? ఏం గబ్బు? పొల్లు గబ్బు. పొల్లు గబ్బు కొట్టక తోముతున్నావా? బర్రెలు పొల్లు తోముతున్నావా? పొల్లు తోస్తాడు బరిగొడ్డు పొల్లు తోముకో పొద్దున్నే. నేను దొంగకుంటే నేను మనిషిగా దొంగకుంటా. బరిగొడ్లు అట్లా పొల్లు ఉన్నాయిగా. నువ్వు తోము చెప్పేది పొల్లు తోముతా. నాకు ఎదురు చెప్పమా చదువుతున్నా. బరిగొడ్డు పొల్లు తోస్తాడు. చూసాడు రాదు పొల్లు తోస్తాం చూసే చెప్పేది. అమెరికా, లండన్, కెనడా మొత్తం పొల్లు తోగుతారు బర్రెలు. తెలుసా నీకా? నువ్వు పెట్టి తోమురా. నువ్వు పెడతావు. నీ పొల్లు ఉన్నాయిగా. నీ పొల్లు ఉన్నాయిగా. నా పొల్లు ఉంటే తిన్నప్పుడు వాంతి రాదు. తోముకోకుండా తింటే వాంతి రాదు. మర్చిపోయి దానికి రాదు వాంత. బరిగొడ్డుకి ఎందుకు వచ్చిందిరా? రాదు. వచ్చిందిరా వాంతి. పొల్లు ఉన్నాయి. నీకున్నాయి పొల్లు పెట్టింది యాదవా. బరిగొడ్లు పొల్లు నీకున్నాయి పొల్లు. పొల్లు లేకేముంటాయి? వాటికి పొల్లు ఉన్నాయిగా. వాటికి పొల్లు ఉన్న ప్రతి ఒక్కరు తోముకోవాలిగా. వాటిని తోమే అవసరం లేదురా. అంత సీన్ లేదు. పంచాయతీ కాడ తోలుకు పంచాయతీ కాడ తోలుకోవాలి. ఏదో పోస్తుంటే పొల్లు రుద్దాలంట. ఫారర్స్ తీసుకొచ్చారు. బ్రష్లు కనిపెట్టారు వాళ్ళు తోమతానికి. పొద్దున బ్రష్ తోమాలంటే వాటికి పాలు ఎక్కువ ఇస్తాయంట. వాటికి నువ్వు దోముకొని నీ ముఖానికి కొట్టుకో. కొట్టుకో. ఏంది ఇప్పుడు బ్రష్ తోమతాకి ఏమైంది? తోమతాకి ఏమైంది? పాలు ఎక్కువ ఇస్తాయిగా. జబ్బులు రావుగా. వచ్చిందంటే చేయితో కట్ అయిపోతారు. ఎంత మారుతారు బ్రష్. చిన్నది అనుకున్నా బ్రష్ కడగనిచ్చింది. కడగ చెబుతాను. కడగనిచ్చిందంట. బర్రె కడగనిచ్చిందంట. బర్రె కడగనిచ్చింది. తింటావా? ఫారెనర్స్ వచ్చారు చూపిస్తారు ఎట్ట కడగాలి ఏందని. అర్థమైందా నీకు? ఎన్ని అనవసరం. పారలేదు గేవరం లేదు. ఎల్లరా యాదవ్ మొహం కూడా జబ్బులు వస్తాయి రావా? జబ్బులు ఎందుకు వస్తాయి? జబ్బు పాలు తాగితే పిల్లకాయలు రోగాలు రావా? నీకు వచ్చింది రోగమా? నీకు వచ్చింది రేపు నుంచి పాలు కానీ కేంద్రంలో పోసావా ముక్కు బయరిందా కొడతా. ఎందుకు పోతా? ఎందుకు పోతా? రోగాలు వచ్చిన బర్రెలు పోతావు నువ్వు. రోగం వచ్చింది మరి పొల్లు గడపోతావు. రాగం రాదా? పొల్లు గడపోతే ఎందుకు వచ్చింది రోగం? ఎందుకు రాదు? నీకు వచ్చింది రోగం. నీకు వచ్చింది రోగం. బాగా తిన్నా కాబట్టి వచ్చింది రోగం నీ దగ్గర. ఆ రోగం ఆ రోగం మాడి పొల్లు కడతావు. కడగపోతుంది. బ్రష్ ఒక 50,000 అంట. 30 బ్రష్లు తీసుకొచ్చారు. డబ్బులు 15 లక్షలు అవుతాయి. ఎందుకు మరి పొద్దుతో మరి బరుదోకి వచ్చి పాలమ్మొద్దు. అయితే పాలమ్మొద్దు. ఇప్పుడు నువ్వు బ్రష్ వేసుకోపోతావు. రాగం రాదా? వచ్చింది రాదు. ఎందుకు రాదు? బ్యాక్టీరియా ఉండదా? బ్యాక్టీరియా ఉంటే నీకు వచ్చిందా? సరే నువ్వు వెళ్ళు. నేను బర్రెలు తోలుకెళ్ళి బరిగొడ్డు కాడికి రావద్దన్నా. ఎందుకు? ఎందుకంటే బరిగొడ్డు కాడికి రావద్దు. ఏంది ఇప్పుడు ఎన్ని కాదయ్యా. వాళ్ళు ఫారెనర్స్ వచ్చారు. అర్థమైందా? 150 బ్రష్లు తెచ్చారు. చూపిస్తారు. అర్థమైందా? చెప్పావు నువ్వు అసలు బరిగొడ్డు పోలు రుద్దేదిరా. బరిగొడ్డు పోలు రుద్దేది ఎట్లా రుద్దుకున్నా? నేను రుద్దుకుంటా. నోట్లో ముఖం తగలపడి ఎట్లుందరు నీ ముఖం ఎట్లుందరు యాదవ్ మొహం. బ్రష్లు తీసుకొస్తా. ఎన్ని బర్రెలు ఉన్నాయి? బర్రెకి 50,000 రూపాయలు బ్రష్ తెచ్చారు. పేరు రాసుకొని పంచాయతీలో. పంచాయతీ ఏంది నువ్వు తోవా? బర్రెలు లేకుండా చేసుకో. రోగం వస్తుంది. రోగం వస్తుంది అని చెప్పా. రోగం వస్తే పోతారు. బర్రెలు వెళ్తావు. పడిందంటే చెబుతానా? 5 లక్షలు జరిమానా అయిపోతా. 5 లక్షలు జరిమానా అయిపోతా. చెబుతా దేనికి అయిపోతావురా? దేనికి అయిపోతా? బరిగొడ్డు కాడ రావద్దన్నా. వచ్చింది బాధ. బరిగొడ్డు పొల్లు తోమేదిరా? పొల్లు తోమవా? బరిగొడ్డు పొల్లు తోముతారు. పొల్లు ఎత్తుకున్నాయి. మరి ఎందుకుంటాయి? నీ పొల్లు ఎత్తుకున్నాయి. నీకు పొల్లు నువ్వు తోముకోవట్లేదా? నువ్వు తోముతా అటు తోముతారా? అటు తోముతారా? అవును. ఇట్లా పొల్లు ఉన్నాయి. మరి పొల్లు నువ్వు తోము వెళ్ళి చూపిస్తారా? నాకు అమ్మేసి నేను బర్రెలకి. నీకు అమ్మేది నేను అమ్మాలట నా బర్రె. నీకు అమ్ముతానని చెప్పానా? నీకు అమ్ముతానని చెప్పానా? మర్యాద పొల్లు తోతా. పొల్లు మొత్తం ఏరుకొడతా బర్రెలు. పొల్లు మొత్తం ఏరుకొడతా బర్రెలు. పొల్లు లేకుండా చేస్తా బర్రెలు. కొడతావరా?
పాము నీ పొల్లు ఎర్ర కొడితే చదువుతున్నా పొల్లు మొత్తం రాలిపోతా నీకు ఎందుకు ఎరగతాయింది ఏంటి రాస్తారా ఎందుకు రాస్తా ఎందుకు రాలేదేంది బరిగొడ్లు పొల్లు ఎందుకు రాకపోతే పిల్లకాయలు రావు రావు ఎందుకు వచ్చింది పిల్లకాయలు రాదు పొల్లు తాగదు రావు డాక్టర్ పెట్టి చూపించుకుంటాం నీకేం పని రా బర్రెలు రేపు నుంచి పొల్లు తాగుతావు అమ్మేస్తావు చెప్పు కారణం నేను అమ్మను పొల్లు తాగు అయితే బర్రెలు దొరుకుపా ఎందుకు దొరుకుపా బయటికి ఎందుకు సంతల మీదేంద్రా బరికొట్టి సంతల మీదేంద్రి బరికొట్టి సంతల మీద బరికొట్టి సంతల మీదేంద్రి బరికొట్టి సంతల మీదేంది నీకు చదువుతున్నా ఇప్పుడు ఇప్పుడు 50,000 రూపాయలు బ్రష్ ఇస్తున్నారుగా ఇస్తే నువ్వు గడుకో నాకు బర్రెలు లేవు కడతాకి లేకపోతే కొనుక్కోరు యాదవ ఇప్పుడు ఇచ్చిన బాధ ఏంది చెప్పేది సరే మాట బర్రెగొడ్లు తీసుకొచ్చి అక్కడ కట్టి ఎత్తే వాళ్ళు బ్రష్ చేసి తాగుతారు నువ్వు చూడు వచ్చి నాకు అవసరం లేదు వెళ్ళిపో నా మాట ఇప్పుడు నీకు అవసరం లేదు కాదు వాళ్ళు వచ్చారు ఎవరు వచ్చింది ఎత్తుకొస్తారా ఎవరికి వస్తారా అడుగుడు ఎందుకొస్తారు ఇప్పుడు నీకు చెప్పేది అర్థం కదా ఏంది నా చెప్పేది రోడ్లు యాదవ వేసాలు వేసుకుని వస్తున్నావు శాప్ కేసు వేసుకుని యాదవ కుక్క చేద్ద ఉంచుకోలేదు ఏమంటా నువ్వు నీకే చదువుతుంది ఏంది వస్తారావా రాను చెప్పు బరి కొట్టుకోవడానికి రావద్దా బర్రె పొల్లు మొత్తం పీకే పెద్ద చదువుతున్నా పొల్లు లేకుండా దేనికి పీకెత్తారా దేనికి పీకెత్తా బరి కొట్టుకోవడానికి రావద్దని చెప్పగా వెళ్ళిపో అర్జెంట్కి నీకు బరిగొడ్లు ఉన్నాయిగా బరిగొడ్లు శుభ్రం చేయను నీకు బరిగొడ్లు ఎందుకు శుభ్రం చేస్తే నువ్వు చూస్తున్నావా నువ్వు వచ్చేస్తున్నావు పాలు తీయడం కాదు నేర్చుకో వాసన కప్పుకూడదు రోగాలు వస్తాయి జనాలకి నీకు నీ ఇంటికి ఏమో రావట్లేదు నీ ఇంటికాడ రోడ్డు మీద వాసన కప్పు కొడుతుంది చదువుతున్నారు ఎవరికి నీకా జనాలు చదువుతున్నారు పంచాయతీలో చెబుతాను ఇంట్లో పడుకోమను బయటికి రాకుండా ఇంట్లో పడుకోమను కాకపోతే మొత్తం రాళ్ళు కింద పడతాయి ఎందుకు రాళ్ళు కొడతావు చెయ్యి అతను ఏంది అసలు ఎందుకు గుత్తా ఏ పని బరిగొడ్డు పొళ్ళు కావాలంటే ఈడు వచ్చాడు పెద్ద డాక్టర్ అయినట్టు ఆడ ఫారెన్ నుంచి వచ్చాడంటే ఈడు చెప్తాం మేము ఏంటాం నీకే చేస్తుంది వెళ్ళిపో మర్యాద రాను బరిగొడ్డు తోలుపా మొత్తం పీకే వాటిగా నీ బీకే చూసుకో నీ బీకేపించుకో నీకెందుకు పొలు మరి ఎందుకేంది వాసన వస్తుందిగా గడ్డ ఎందుకు పెంచా నువ్వు గడ్డ ఎందుకు పెంచా అవి కూడా అంటారు అదో మొహం కూడా పుళ్ళకి బీకేపిస్తా దేనికి బీకేపిస్తా నీ ఇంట్లో సొమ్మె అందంటున్నాయా మీ దాంట్లో సొమ్మె అందంటున్నాయా లేదా మీ బాబు సొమ్మె అందంటున్నారా వాసన రాట్లా నువ్వు పీల్చుకో వాసన పీల్చుకో పెడతావు నువ్వు వచ్చింది ఏ మాయరాగా వచ్చింది కొత్తది వచ్చింది ఏంది బర్రెలు కూడా పొలు తోమాలంట బరిగొడ్డు పొళ్ళు తోమరా ఎవడు తోమరా నువ్వు పోరా యాదవ నువ్వు అమ్మపోద్దుకో బరిగొడ్డు దోలికి వెళ్ళి నేను పంచాయతీలో పెడతా మాకెందుకు బరిగొడ్డు కాడికి రావద్దన్నా ఆపు మరి ఆపు బర్రెలు ఆపు ఎందుకు ఆపేది నీ సొమ్మె అందంటే బరిగొడ్డు ఆపుతానికి నువ్వు పొల్లు కడగతావు ఒకసారి డెమో చూపిమని చెప్పారు కడగను చెప్పుకో కడగవా సరే బరిగొడ్లు వెళ్తాయా పొద్దున మూతులో పొల్లు ఉంటాయా మూతులో పొల్లు ఉండవు పక్కన ఉంటాయి పొల్లు పెట్టి పగలు కొడతా దగ్గర పెట్టి నీకే చేస్తుంది బర్రెలు ముట్లు మొత్తం పగలు కొట్టపోతే అప్పుడు బర్రెలు సెంటర్ చూసి ఉత్తు కొట్టు కొడతా ఆగు మాట్లాడు నీతో మాట్లాడు నువ్వు నాకు ఏ సమాధానం చెబుతా నీకే సమాధానం చెప్పు బరిగొడ్లు తోలుకొస్తావా తోలు రాకుండా వెళ్తావా సాయంత్రం ఉంటాయా ఉంటాయి మిషన్ పెట్టి పొల్లు మొత్తం కట్ చేస్తా ఎవడు చెబుతున్నా నీకే చెప్తున్నా చెప్పా నువ్వు ఆగను నువ్వు ఏంది ఫారినర్స్ ఒక్కొక్క బ్రష్ 50,000 రూపాయలు 50,000 కాదు 1,00,000 రూపాయలు మా దగ్గర నా సమాధానం చెప్పారుగా నీకు సమాధానం చెప్పేదిరా ఏంది నీ సమాధానం చెప్పాలా పొల్లు తోమా వాళ్ళు వచ్చి ఫోటో తీసుకుంటారు పొల్లు తోమినట్టు 50,000 రూపాయలు బ్రష్ నీకు ఇస్తారు చూడు ఎన్ని బ్రష్లు బ్రష్లు ఇస్తారు నీకు ఇగో నువ్వు వస్తావా రావుగా సరే బరిగొడ్లు ఉంటాయా